నుంచి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా, అలాగే ఒక టీ ప్లస్ బిస్కెట్ 24 రూపీస్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి హలీం తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక 6 రూపీస్ బూమర్స్ అయితే తీసుకున్నా. ఓకే, టోటల్ ఇది. ఓకే, దీనిలో పెట్రోల్ ఖర్చు వచ్చేసి ఒక 250 రూపీస్ వేసుకోండి, ఈజీగా 250 అవుతుంది. ఓకే, ఇది నేను ఈరోజు ఖర్చు అయినది. సో ఎర్నింగ్ ఎంత చేశాను అనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను. మార్నింగ్ 10 అనుకోండి, మార్నింగ్ 10 నుంచి నైట్ 20 వరకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జొమాటో అయితే చేయబోతున్నాను. ఓకే, జొమాటోలో ఇప్పుడు నైట్ 9:30 గట్రా స్టార్ట్ చేశా. సో 9:30 అంటే దగ్గర 2 ఆర్డర్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు నేను. ఓకే, 2 ఆర్డర్స్ ఇచ్చాను. ఫ్లాట్ పే అయితే ఉంది, చూసుకోవచ్చు. మనం వాడు 10 కిలోమీటర్స్ ఇవని 1 కిలోమీటర్ ఇవని మనకి ఈ టైం వరకు 55 రూపీస్ ఇస్తాడు. ఓకే, ఈ టైం వరకు 55 రూపీస్ ఇస్తాడు. తర్వాత మనకి 75. సో అలా టైంని బట్టి ఓకే మనకి ఆయా టైంలలో డెలివరీ ఇస్తే అంత అమౌంట్ అయితే వస్తుంది. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా. సో ఈరోజు నేను ఎన్ని అవర్స్ చేస్తాను, ఎన్ని అవర్స్కి ఎంత వచ్చింది అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ 2 ఆర్డర్లు అయిపోయింది. సో ఇంకొక ఆర్డర్ కోసం అయితే ఉన్నా, ఇంకా ఆర్డర్ అయితే పర్లేదు నాకు. సో అత్తాపూరు అటు సైడ్ అయితే చేస్తున్నా, అక్కడైతే ఆర్డర్స్ బాగున్నాయి, పడుతున్నాయి. కాకపోతే ఇక్కడికి వచ్చి ఇట్లా లాంగ్ చేస్తాడు. సో 6 కిలోమీటర్స్ అట్లా లాంగ్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఆర్డర్స్ ఏరియాకి అయితే చేస్తాడు. సో ఎన్ని రొటేషన్ తిరుగుతూనే ఉంటాం ఇక్కడిక్కడే. సో చూపిస్తాను మీకు ఈరోజు ఎంత వచ్చింది, నేను ఎంత ఎర్న్ చేశాను. ఓకే, అంతా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఒక ఆర్డర్ అయితే పడింది. సో అది పడిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అయితే పడింది. ఓకే, మొత్తం నాకు 55 కదా ఆర్డర్కి. సో అలా 2 ఆర్డర్లు 110 రూపాయలు ప్లస్ లాంగ్ వేసాడు కదా. సో 6 రూపీస్ అయితే ఇచ్చాడు. సో ఒకటైతే డెలివరీ అయిపోయింది, చూడొచ్చు. సో ఇంకోటి వచ్చేసి మనకి చాలా లాంగ్ అయితే పడింది. సో వెళ్తున్నా, అదే ఆర్డర్ అయితే ఇచ్చేసా. సెకండ్ అయితే వెళ్తున్నా. సో లాంగ్ పడింది కదా, సో దగ్గరికి అయితే వచ్చేసా. ఓకే, ఈ పెట్రోల్ గిట్రోల్ అది ఉంటుందని నిన్ననే దగ్గర 1.5 అవర్ దాకా క్యూలో నిలబడి మరి ఫుల్ ట్యాంక్ కొట్టి ఇచ్చేసా. ఓకే, ఆర్డర్ ఇస్తే మనకి దగ్గర 230 రూపీస్ అలా అయితే అవుతుంది. సారీ, 226 230 రూపీస్ అనుకోండి, 230 రూపాయల దాకా అవుతుంది. ఇచ్చాక నేను వీడియో అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒక ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ ఏదో ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు అసలు. చూద్దాం, 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో దాని తర్వాత మళ్ళీ ఆర్డర్ ఎవరికైనా పడుతుందని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. దగ్గర ఒక 40 మినిట్స్. ఒక ఆర్డర్ క్యాన్సిల్ కావాలంటే 40 మినిట్స్ అయితే పడుతుంది. 40 మినిట్స్ మనకి పోయినట్టే. జొమాటోలో ఇది ఒక్కటే తప్పు, మిగతావన్నీ బాగానే ఉంటాయి. సర్జలు కానీ అమౌంట్ కానీ. ఈ ఒక్క ఆర్డర్ ఇవ్వడం, కస్టమర్ ఫోన్ ఎత్తకపోతే 40 మినిట్స్ పోయినట్టే. ఆ 40 మినిట్స్ మనం ఈజీగా 2 ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు ఈజీగా. కానీ 40 మినిట్స్, ఇప్పుడు 40 మినిట్స్ ఖాళీగానే ఉండాలి మనం. క్యాన్సిల్ అవుతుంది ఒక ఆర్డర్ అయితే. కొండలలోకి వచ్చి పడేసింది, మొత్తం కొండలే, ఏం లేదు. బూమర్ మన చిన్నప్పుడు దొరుకుతుండే, ఇప్పుడు మళ్ళీ దొరికాయని కొనుక్కునే. సో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి మెక్డానల్డ్స్ నుంచి అయితే వచ్చింది, తీసుకునే వెళ్తున్నా. ఇప్పుడు దగ్గర ఇది ఇస్తే మనకి 800 అయితే అవుతుంది. బూమర్ మీలో ఎవరికన్నా చిన్నప్పుడు టేస్ట్ చేసింటారు కదా, ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, వెళ్తున్నా. గోల్కొండ సైట్ అయితే పడింది. ఓకే, గోల్కొండలోకి అయితే ఎంటర్ అయ్యా. ఇందాక రాంగ్ అడ్రస్ అయితే పెట్టారు. సో దగ్గర లొకేషన్ వెళ్ళకుండా చెప్పారు వాళ్ళు. ఓకే, ఆ లొకేషన్ వెళ్ళకుండా చెప్పి వాళ్ళు వేరే లొకేషన్ అయితే వేశారు. సో మళ్ళీ ఆ లొకేషన్ ఇచ్చినందుకు నాకు ఎక్స్ట్రా 50 రూపాయలు అయితే పే చేశారు. ఓకే, వాళ్ళు ఎక్స్ట్రా 50 రూపాయలు పే చేశారు. సో 50 రూపాయలతో నేను హలీం అయితే తీసుకున్నాను. మళ్ళీ రంజాన్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడో హలీం చూస్తామని హలీం అయితే తినేసాను. సో అన్నిటికంటే మెయిన్ ఇక్కడ ఇది వెళ్తుంది కదా కడ్డీలు. సో ఎప్పుడు ఈ కడ్డీలు వెళ్ళినా, ఎప్పుడు ఆ కడ్డీలు వచ్చి స్పైడర్ సినిమాలో మనకి ఆడపుచ్చుకుంటారని భయం. దాన్ని ఎప్పుడు చూసినా అది దాని వెనకాల వెళ్తున్నామంటే చాలు దాన్ని క్రాస్ ఓవర్లో చేసుకోవాలా, లేదా స్లో చేసి ముందు దాంట్లో ఉంది కదా. లేదనుకో, దాన్ని చూస్తున్నామంటే అది ఆడొచ్చి మన గుండెల్లో కూర్చుకుంటారు అన్న ఫీల్ అయితే వస్తుంది. సో అందుకే స్లో చేసుకున్నాను, వెళ్ళిపోయి అది ఇది. ఓకే, అలాగే ఒకటి ఆర్డర్ లేట్ అయింది. అది
హైదరాబాద్ ఎక్స్ప్రెస్ దాని నుంచి అయితే పడింది. సో వాళ్ళు 40 మినిట్స్ అయింది, ఇంకా ఇవ్వలేదు. సో ఆర్డర్ అయితే ట్రాన్స్ఫర్ కొట్టేసా, వేరే వాళ్ళకి కొట్టేసా. ఎందుకంటే మళ్ళీ ఈ ఆర్డర్ అయితే పడింది నాకు స్టాక్ హౌస్ నుంచి. సో తీసుకొని వెళ్తున్నాను డెలివరీ ఇవ్వడానికి. ఓకే, ఇది ఇచ్చేసి ఓకే ఫ్రెండ్స్, రేపు శ్రీరామనవమి కదా. సో మొత్తం ప్రతి చోట ఇంకా ఫుల్ డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఓకే, నేను డెలివరీ ఇస్తున్నా కదా. సో ఎక్కడికి వెళ్ళినా రాముని టెంపుల్ కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ ఫుల్ ప్రతిదీ ఫుల్ అయితే చేస్తున్నారు. రేపు శ్రీరామనవమి కదా. సో ఫ్రెండ్స్, మీ అందరికీ అడ్వాన్స్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, చూడొచ్చు లైట్లతో టెంపుల్స్ అలా ఇంటి వెళ్ళాయి. ఓకే, మొత్తం మార్నింగ్ నుంచి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా, అలాగే ఒక టీ ప్లస్ బిస్కెట్ 24 రూపీస్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి హలీం తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక 6 రూపీస్ బూమ్ మసైలు తీసుకున్నా. అదే టోటల్ ఇది. ఓకే, దీనిలో పెట్రోల్ ఖర్చు వచ్చేసి ఒక 250 రూపీస్ వేసుకోండి, ఈజీగా 250 అవుతుంది. ఓకే, ఇది నేను ఈరోజు ఖర్చు అయినది. సో ఎర్నింగ్ ఎంత చేశాను అనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను. మార్నింగ్ 10 అనుకోండి, మార్నింగ్ 10 నుంచి నైట్ 20 వరకు. ఒక మధ్యలో కొంచెం తినడానికి బ్రేక్ అయితే తీసుకునే 1 అవర్ అలా. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుని 1.5 అవర్ అలా ఇంకెక్కువనే తీసుకునే బ్రేకు. సో అది పోను మిగతా అవర్స్ అయితే నేను పని చేశా. సో దీనిలో ఆర్డర్ అర్నింగ్స్ చూసుకుంటే ఇది. ఓకే, ఇప్పుడు నా ఎంత వచ్చింది అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇది. సో దీనికంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, సో దీనికంటే తక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను మెల్లిగా అయితే వెళ్తా, 40లో అలా అయితే వెళ్తా, స్పీడ్ అయితే వెళ్ళను. సో ఇంకా స్పీడ్ కొట్టే వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు స్పీడ్ ఇచ్చుకొని వస్తుంటారు. సో మనకు అంత రిస్క్ అవసరం లేదని చెప్పి నేను స్లోగా అయితే వెళ్తా. సో ఇంతే స్పీడ్ 40 అలా వెళ్తున్నా అంటే. డైలీ ఇలా సౌండ్ చేసుకుంటూ వెళ్ళేటోళ్ళు చాలామంది వచ్చి కనిపిస్తారు హైదరాబాద్లో. ఓకే, ఇది. ఓకే, ఈరోజు ఎర్నింగ్స్ అయితే ఇది. నా ఖర్చులు పోను ఇది. సో నా ఖర్చులలో ఏంటంటే దీనికి యాడ్ చేయండి. ఓకే, 50 రూపీస్ ఒకరు టిప్ ఇచ్చారు. సో అలాగే ఒకరు రాంగ్ అడ్రస్ ఇచ్చారు. సో దానికి కానీ నాకు 50 రూపీస్ అయితే ఇచ్చారు. సో 100 రూపీస్ అయితే వచ్చింది. సో 100 రూపీస్లో మనకి వాటర్ బాటిల్, ఇచ్చి హలీం, సో ఇవైతే వెళ్ళిపోతాయి. సో మనం ఎర్న్ చేసింది మన పెట్రోల్ పోను, మనకి ఇదైతే ఎర్న్ చేసినది నేను ఇదైతే ఎర్న్ చేసా. సో ఇది డైలీ చేసేవాళ్ళు ఉన్నారు ఎక్కువనే. సో నేను వచ్చేసి రిస్క్ తీసుకోను. సో నిదానంగా అయితే చేస్తా. ఓకే, ఎవరన్నా జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తా. ఓకే, మీకు ఈ రిఫర్కి వస్తుంది, నాకు రిఫర్కి వస్తుంది. ఓకే, ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయండి, చాలా మంది లైక్ చేయకపోయారు. చెప్పాగా ఇలా సౌండ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారని. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ వన్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.